హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంపాషనెట్ అపాయింట్మెంట్ సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ గురించి మీకు తెలియజేస్తాను, వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ జడ్జిమెంటు అక్టోబర్లోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. రిట్ పిటిషన్ నెంబర్ 7059/2021. ఇది రిట్ పిటిషన్ నెంబరు, అమలు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా కంపాషనెట్ అపాయింట్మెంట్ సంబంధించి జాబ్ పొందాలనుకునే వాళ్ళు దాని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు చాలా కేసులు వెళ్ళున్నాయి. సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టులు కానీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తీర్పుల ప్రకారము వారి యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది ఒక హక్కుగా కాకుండా ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా అన్న ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్ ఇది, హక్కు కాదు. కానీ దీన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా ఈ స్కీమ్ కింద జాబుని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వారు 2022లో కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఆ గైడ్ లైన్స్ అని డౌన్లోడ్ చేసి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఎవరైనా ఈ స్కీమ్ కింద జాబ్ పొందాలనుకునే వాళ్ళు. ఎందుకంటే కరోనాలో చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలన్నిటికీ ఆదుకోవడం ఉద్దేశంతో కొన్ని గైడ్ లైన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని కూడా నేను చేశాను, వివరంగా చూడండి. ఈ కేసులోకి వచ్చినట్లయితే ఈ కేసులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పిటిషనర్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ చనిపోయారు. వాళ్ళ మ్యారీడ్ డాటర్ ఎవరైతే ఉందో ఆమె పిటిషనరు శ్రీపల్లి అమ్ములు అనే ఆమె కోర్టుకు వెళ్ళి ఈ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఒక వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫాదర్ చనిపోయిన తర్వాత 2013లో కంపాషనెట్ అపాయింట్మెంట్ కింద అదేమైనా బెనిఫిట్స్ ఇవ్వాలనేసి అర్జీ పెట్టుకోవడం జరిగింది. మొదట్లో వాళ్ళు సక్సెషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలనేసి చెప్పడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సక్సెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆమెకి. అదేవిధంగా వాళ్ళ ఎవరైతే తోబుట్టులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ కింద ఉద్యోగం ఇవ్వాలనేసి. వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే మీరు ఎలిజిబుల్ కాదు మ్యారీడ్ డాటర్ అనేసి. కానీ హైకోర్టు వారి ఈ తీర్పులో మ్యారీడ్ డాటర్ అని కూడా ఎలిజిబుల్ అవుతుందనేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసులో. అందుకని ఎలా అంటే అందులో కొన్ని జీవోలు అన్ని కూడా హైకోర్టు వారు చెప్పడం జరిగింది. ఆ జీవోలు మీకు తెలియజేస్తాను. నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అందుబాటులో ఉంటాయి, మనకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటాయి. GOMS 1357 డేటెడ్ 18/7/2011. ఈ GOMS ప్రకారము ఎలిజిబుల్ మ్యారీడ్ డాటర్ కూడా అనేసి. అదేవిధంగా GOMS 350 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంట 37/1999లో ఇచ్చినటువంటి జీవోల ప్రకారం కూడా మ్యారీడ్ డాటర్ కూడా ఎలిజిబుల్ అనేసి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం తరఫు నుంచి కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే ఈ జీవోల ప్రకారం 350 జీవో ఏదైతే ఉందో దాని ప్రకారము ద మ్యారీడ్ డాటర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఆన్ కంపాషనెట్ గ్రౌండ్ వెన్ దేర్ ఈజ్ ఓన్లీ ఎ మ్యారీడ్ డాటర్. ఒకే ఒక్క డిసీజ్డ్ పర్సన్కి ఒకే ఒక్క కూతురు ఉన్నట్లయితే ఆమె మాత్రమే ఎలిజిబుల్, వితౌట్ ఓల్డర్ ఆర్ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు కానీ లేకుండా ఉండాలి. అదేవిధంగా అండ్ ద స్పౌస్ ఆఫ్ డిసీజ్డ్ ఎంప్లాయీ ఈజ్ నాట్ విల్లింగ్ టు అవైల్ ద అపాయింట్మెంట్. భార్య కానీ భర్త కానీ ఉండి పిల్లలు ఎవరు లేకుండా ఉంటే ఆమె భార్య కానీ భర్త కానీ మాకు వద్దు అన్నప్పుడు మాత్రమే, ఒకే ఒక మ్యారీడ్ డాటర్ ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ ఈ జీవో ప్రకారం అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా డైవర్స్ డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి, డైవర్స్ తీసుకున్న డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎవరు కుదరదు అనేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పినటువంటి అంశం అన్నమాట. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు విచారించిన తర్వాత దీనికి ఎలిజిబుల్ అనేసి అపాయింట్మెంట్ ఇవ్వాలనేసి పిటిషనర్కి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మీ ఈ డెత్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా సక్సెషన్ సర్టిఫికేట్ కానీ కోర్టులో కేసు వేసి ఓపీ కానీ అటు కోర్టు డిగ్రీ కానీ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ యొక్క ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని పిటిషనర్కి జాబ్ ఇవ్వాలి
అనేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే పిటిషనర్ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు లేరు. అదేవిధంగా కూడా పుట్టిన వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ కొంతమంది పెళ్ళి అయిపోయినారు. ఈమె డిపెండెంట్గా ఉంది కాబట్టి, హస్బెండ్ కూడా లేడు కాబట్టి ఈ కారుణ్యమాకం కింద కంపెనీ అపాయింట్మెంట్ కింద జాబ్ ఇవ్వాలని కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది.